అంతేకాదు పొదుపు ఉద్యమం నేర్పించాం, రివాల్వింగ్ ఫండ్ ఇచ్చాం, ఆడపిల్లలకు ఉద్యోగాల్లో కాలేజీల్లో సీట్లు పెట్టాం. ఈరోజు ఆడపిల్లలు బాగా చదువుకుంటున్నారు, మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. అలాంటి వారికి అందరికి హామీ ఇస్తున్నా, ప్రతి ఆడబిడ్డకి నెలకు 1500 రూపాయలు ఇస్తాం, సంవత్సరానికి 18,000 ఇస్తాం, 5 ఏళ్లలో 90,000 ఇస్తాం, ఇంట్లో ముగ్గురుంటే 2,70,000 ఇస్తాం. రెండోది తల్లికి వందనం, ఒక బిడ్డుంటే 15,000, ఇద్దరు బిడ్డలుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000 ఇస్తాను. పిల్లల్ని చదివిస్తాను, పైకి తీసుకొచ్చే బాధ్యత మాది. మూడోది రేట్లు బాగా పెరిగాయి, మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. దీపం ఆర్పేశాడు దుర్మార్గుడు, దీపం వెలిగిస్తా 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తాను సంవత్సరానికి. ఆర్టీసీ బస్సుల్లో మా ఆడబిడ్డలకి ఉచిత ప్రయాణం. బస్సులో ఎక్కండి, చంద్రన్నే డ్రైవర్ అని చెప్పండి. మిమ్మల్ని అందరినీ సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చే బాధ్యత నాదని నా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. ప్రతి ఆడబిడ్డకి ఒక అన్నగా ఉంటా, ఒక తమ్ముడుగా ఉంటా, కుటుంబ పెద్దగా ఉంటా, మీకు రక్షకుడుగా ఉంటారని మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. ఇది కాకుండా ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే అన్నదాతకి 20,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తాం. ఆడబిడ్డలకి ఇంకొక శుభవార్త కూడా, మోడీ గ్యారంటీస్ కింద మోడీ గారు ముందుకొచ్చి 3 కోట్ల మంది ఆడబిడ్డల్ని, డాక్రా మహిళల్ని లక్షాధికారులు చేస్తా అన్నాడు. నేను కనీసం ఒక 40 లక్షల మంది మన రాష్ట్రంలో లక్షాధికారులు చేసే బాధ్యత నాది. చట్టసభల్లో ఇప్పుడు మేము సీట్లు ఇచ్చాం. గీత గారు గాని, మన రాజేశ్వరి గారు గాని, మన జగదీశ్వర్ గారి కానీ భవిష్యత్తులో 33% ఆడబిడ్డలకు చట్టసభల్లో రిజర్వేషన్లు వస్తాయి. అది నరేంద్ర మోడీ గారి గ్యారంటీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఇంటింటికి మంచినీళ్లు ఇస్తాం. ఏం తమలో మంచినీళ్లు ఉన్నాయా? మందు ఉంది కానీ మంచినీళ్ళు లేవునా కాదా? మందుని నియంత్రణ చేస్తా, మంచినీళ్లు ఇప్పిస్తా, మీ జీవితాలకు వెలిగించే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాకుండా ఈరోజు నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు, బటన్ నొక్కతా బటన్ నొక్కతా అని అంటాడు. అంటున్నాడా? బటన్ నొక్కడం చాలా కష్టం అంట. కష్టం కదా? పొద్దుతే బటన్ నొక్కేదని కష్టమా తమ్ముళ్ళు? నేను అడుగుతున్నా, నాయకుడంటే మా తమ్ముళ్లకు ఉద్యోగాలు ఇవ్వాలి. వాడే నాయకుడు అవునా కాదా? మా ఆడబిడ్డలకి రక్షణగా ఉండాలి నాయకుడు అంటే, అవునా కాదా? మీ ఆదాయాన్ని పెంచాలి, అవునా కాదా? రైతుకు అండగా ఉండాలి. వ్యవసాయం లాభసాటిగా చేస్తే వాడు నాయకుడు. నేను బటన్ నొక్కా అనేవాడు బామ్మకు కూడా చెప్తే, ఇంట్లో మీ బామ్మ ఉంటుంది, ఆవిడికి నేర్పించండి ఒకసారి బటన్ నొక్కడం. ఆవిడ కూడా నొక్కేస్తుంది. నొక్కదా తమిళ్లో? దానికి పెద్ద చదువు కావాలా? పెద్ద తెలివి కావాలా? నరేంద్ర మోడీ గారు బటన్ నొక్కుతున్నాడు. చెప్పాడా ఎప్పుడన్నా? ఏమీ తెలియని సోమరిపోతూ బటన్లు నొక్కేసి బటన్ నొక్కా. నేను అడుగుతున్నా,
బటన్ నొక్కి నువ్వెంత బొక్కావో చెప్పగలుగుతావా అని అడుగుతున్నా. బటన్ నొక్కు నువ్వెంత భారం వేసావో చెప్పగలుగుతావా అని అడుగుతున్నా. నువ్వు నొక్కిన బటన్ 10 రూపాయలు, నువ్వు బొక్కేసిన డబ్బులు 1000 రూపాయలు, నువ్వు భారం వేసిన డబ్బులు 100 రూపాయలు. అవునా కాదా? ఏంటి అరాచకం? తమలో నిన్న మొన్న అన్నాడు నేను బటన్ నొక్కా, ఎన్నికల కమిషన్ డబ్బులు ఇవ్వలేదని. ఎప్పుడు నొక్కావు నువ్వు బటన్? జనవరిలో బటన్ నొక్కావు. డీబీటీ అంటే 24 గంటల మీ అకౌంట్ కి డబ్బులు రావాలా లేదా? రావాలా లేదా? మీ ఫోన్ లో నుంచి ఇంకో ఫోన్ కు ట్రాన్స్ఫర్ చేస్తే 1 గంటలో డబ్బులు వెళ్ళిపోతున్నారే తమిళ్లో. 5 నిమిషాలు. మా తమ్ముడు నాకంటే తెలివైనాడు. రియల్ టైంలో వెళ్ళిపోతుంది. టెక్నాలజీ నేనే తెచ్చా. డిజిటల్ కరెన్సీ రిపోర్ట్ నేనే ఇచ్చా దేశానికి. జగన్ నాకే కథలు చెప్తున్నాడు. నేను అడుగుతున్నా, జనవరిలో బటన్ నొక్కి ఎక్కడ గాడిదలు కాస్తున్నావు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా. ఎందుకు నా అకౌంట్ లో డబ్బులు రాలేదు? ఈ పేదవాడి అకౌంట్ లో ఎందుకు డబ్బులు పడలేదు? ఒత్తుత్తి బటన్లు రాజకీయం వద్దు, నాటకాలొద్దు. ఇప్పుడేదో అంటున్నాడు, ఇంటికి పోయే రోజు వచ్చిన తర్వాత నేను బటన్ నొక్కా డబ్బులు ఇవ్వలేదంటున్నాడు. నువ్వు నొక్కింది ఒత్తుత్తి బటను, నీ ట్రెషరీ ఖాళీగా ఉంది. నువ్వు నొక్కిన బటన్ పేదవాడికి కాదు, నువ్వు నొక్కిన బటను దళారీ వ్యవస్థకి, కాంట్రాక్టర్లకి బటన్ నొక్కాడు. నేను సవాలు విసురుతున్నా. 16,000 కోట్ల రూపాయలు జనవరి నుంచి కాంట్రాక్టర్లకి దోచిపెట్టిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. అవునా కాదా? పేదవాళ్లకు ఒత్తెత్తే బటను, దోచిపెట్టే బటను మాత్రం నీ యొక్క దళారులకిచ్చి డబ్బులు వసూలు చేసుకున్నావు, కమిషన్లు దొబ్బావు, ఇష్టానుసారంగా చేశావని హెచ్చరిస్తున్నా. తమలో జగన్మోహన్ రెడ్డి ఒక అహంకారి, ఒక దుర్మార్గుడు, ఒక విధ్వంసకారుడు, ఒక దోపిడీదారుడు. ఇలాంటి వ్యక్తి మనకు కావాలనా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి వ్యక్తిని భరిస్తావా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ అందరికీ ఒకటే హామీ ఇస్తున్నా. ఈ ఏజెన్సీ ఏరియాలో ఇక్కడ మీరున్నారు. మీకు ఒక విషయం చెప్పాలి. నేను ఎన్నోసార్లు ప్రయత్నం చేశా. ఎవరైతే పోడు కల్టివేషన్ చేస్తున్నారో ఆ పొలం గిరిజనులకే ఇవ్వాలని ఇప్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మీరు పండించే కాఫీని, గిరిజన ప్రాంతంలో పండే కాఫీని అరకు కాఫీగా నామకరణం చేసి ప్రపంచమంతా పంపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు నేను అడుగుతున్న భూమి మీదేనా? మీదా జగన్మోహన్ రెడ్డిదా? మీదా జగన్మోహన్ రెడ్డిదా? ఇక్కడ రాశాడు జగనన్న భూ హక్కు పత్రం. ఏం తమల్లో జగనన్న భూ హక్కు పథకం ఇది కావాలా మీకు? ఆయన ఫోటో కావాలా మీకు? మీ తండ్రి ఇచ్చాడు, మీ తాత ఇచ్చాడు, మీరు సంపాదించుకున్నారు. దానిపైన ఎవరి ఫోటో ఉండాలి? ఎవరి ఫోటో ఉండాలి? ఇప్పుడు ఏం చేద్దాం? దీన్ని కాలద్దానా? కాలద్దామా? చించుదానా? ఒకదాన్ని కాలుస్తాం, ఒకదాన్ని చించుతాం. జగనన్న భూ హక్కు పథకాన్ని చిత్తు చిత్తుగా దించేస్తున్నాను.
చెత్తబుట్టలో పారేస్తున్నా. ఇంకో పక్క తమ్ముళ్ళు కొత్త నాటకం చేశాడు. ఇది పెట్టు చెప్పరా, కొత్త నాటకానికి వచ్చాడు. మీ భూమి కొట్టేస్తాడంట. లేదు, కొట్టేస్తున్నాడు. మీరు ఒకసారి ఆలోచించండి. మీ భూమికి ఇప్పుడు పట్టాదారు పాసు పుస్తకం ఉందా లేదా? రేపటి నుంచి ఉండదు. మీకు 10-1 ఉంది, ఉందా లేదా? రేపటి నుంచి ఉండదు. అదే మాదిరిగా మీరు భూమికి శిస్తు కడితే దానికి రసీదు ఉంటుంది. అదే మాదిరిగా ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ ఇస్తారు. తీసుకుంటున్నారా లేదా? నీ భూమి నీదవునా కాదా? ఇప్పుడు జలగ చేసే పని మొత్తం కంప్యూటర్లో పెడతాడంట. మీ అందరికి జిరాక్స్ కాపీ ఇస్తాడంట. ఒరిజినల్ కాపీ ఆయన పెట్టుకుంటాడంట. జిరాక్స్ కాపీ ఇస్తే ముడ్డి కడుక్కోవడానికి కూడా తుడుచుకోవడానికి పనికిరాదు. జిరాక్స్ కాపీ పనికొస్తున్న తమ్ముళ్ళు అడుగుతున్నా మిమ్మల్ని. నా భూమి నీ దగ్గర పెట్టుకుంటానంటావు. నీ హక్కు ఏముంది? నా భూమి నా పేరుతో ఉంది, దానికి ఒరిజినల్ లేకుండా డూప్లికేట్ ఇస్తానంటాడు. ఒప్పుకుంటారా మీరు? ఇంకో పక్కన నీ భూమి నువ్వు అమ్ముకోవాలి, నువ్వు రిజిస్ట్రేషన్ చేయాలి, అగ్రిమెంట్ చేయాలి. జగన్ పర్మిషన్ కావాలంటే జలగ పర్మిషన్ అవసరమా? జలగ పర్మిషన్ మనకు. ఏం తమ్ముళ్ళు కోపం రాలేదా? దానిపైన ఈ కంప్యూటర్ ఎక్కడుంటుందంటే అమెరికాలో బే ఏరియాలో ఈయన బినామీ ఉన్నాడు, ఒక రెడ్డి. ఆయన పేరుతో ఆయన కంప్యూటర్లో మీ జాతకాలు పెడతాడంట, మీ ప్రాణాలు పెడతాడంట. తర్వాత మీరు అమ్మాలన్నా కొనాలన్నా ఆయన పర్మిషన్ కావాలంట. ఆయన గుమస్తాను పెట్టుకుంటాడంట. ఎంఆర్ఓ కాదు, ఆర్డీఓ కాదు, ప్రభుత్వ ఉద్యోగి కాదు, జగన్మోహన్ రెడ్డి గుమస్తా. ఆ గుమస్తా చేతుల్లో మీ ఆస్తి పెడతాడంట. నువ్వు పర్మిషన్ పోతే ఆ గుమస్తా ఇది ఏదేవాళ్ళు అడిగారు కాబట్టి వాళ్ళకు కూడా వాటా ఉందంటే అక్కడ నీ పని అయిపోతుందంట. ఏం తమ్ముళ్ళు, రాజ్యాంగపరంగా ప్రభుత్వం ఇచ్చే హక్కు ఇది మనకు అవునా కాదా? ఇది సొంతంగా సంపాదించిన ఆస్తి అవునా కాదా? రాజ్యాంగంలో ఆస్తి హక్కు అనేది ఫండమెంటల్ రైట్ అవునా కాదా? ఆ ఫండమెంటల్ రైట్ తీసేస్తానంటే మీరు ఓర్చుకుంటారా అని అడుగుతున్నా. నేను అందుకనే ఈ చట్టం ఆమోదయోగ్యం కాదు. కల్లబొల్లి మాటలొద్దు. నువ్వు రద్దు చేస్తావా లేదా ఈ చట్టాన్ని చెప్పు. నేనేదో భూమి అంతా కూడా రక్షిస్తానన్నాడు. నీ రక్షణ వద్దు, నీ అధికారం వద్దు, నిన్ను నమ్మే పరిస్థితి లేదు. ఇప్పుడు ఈ చట్టాన్ని మీ అందరి ముందర దగ్ధం చేస్తున్నా. చాలా గట్టిగా ఉంది ఇది. దుర్మార్గుడు చాలా గట్టిగా తయారు చేశాడు ఈ యాక్ట్ని. అందుకే దీన్ని కాలుస్తున్నా, కాల్చి బూడి చేస్తున్నా, భూమిలో కలిపేస్తున్నా, మళ్ళా కనపడకుండా చేసేస్తా. నేను వచ్చిన వెంటనే రెండో సంతకం ఈ చట్టాన్ని రద్దు చేయడం 24 గంటల్లో చేస్తా.
మీరేం చేస్తారు తమిళ్లో? రేపు ఫ్యాన్ కూరేస్తారా లేదా? మీ మెడకు ఉరేయాలనుకున్న వ్యక్తికి ఆ ఫ్యాన్ కూరేసి శాశ్వతంగా భూస్థాపితం చేస్తారని చెప్పండి తమ్ముళ్ళు అని అడుగుతున్నా. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈ మంట కనపడిందా మీకు? ఈ మంట మీ గుండెల్లో మంటగా తయారైపోతుంది రేపు భవిష్యత్తులో. మా తమ్ముడు ఎంత కోపంగా ఉన్నాడంటే అది చూసిన తర్వాత దాన్ని చిత్తుగా చంపేయాలనంత కోపంగా ఉన్నాడు. లేకపోతే మన ఆస్తి ఈ పులివెందల పిల్లి నాటకాలాడే పరిస్థితికి వస్తా ఉంది. తమలో ఇక్కడికి వస్తే ఓటు ఆడుతున్నాం మిమ్మల్ని అందరినీ. ఇక్కడ మీ ఎమ్మెల్యే ఒక ఆవిడ ఉంది, ఉందా లేదా? ఏమన్నా చేసిందా మీకు? దోచిందా లేదా? విపరీతంగా దోచేసిందా లేదా? అలాంటి ఎమ్మెల్యే మీకు అవసరమా? మీకు ఇక్కడ ఇసుక కూడా దోపిడీ చేసింది, అన్ని విషయాల్లో దోపిడీ. అందుకే నేను అడుగుతున్నా, మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మీలో ఒక చైతన్యం రావాలి. అలాంటి ఎమ్మెల్యే మనకు అవసరం లేదు. జగదీశ్వర్ని ఎన్నుకోండి, మీకు అందుబాటులో ఉంటుంది. పేదల కష్టాలు తెలిసిన వ్యక్తి. ఆవిడ వస్తానే ఏనుగుల వల్ల పంటలు ధ్వంసం అవుతున్నాయి, పరిష్కారం చూపిస్తాం. తోటపల్లి బ్యారేజ్ పాత ప్రధాన కాలువకు మిగులు జలాలు అందించి 45 కోట్లతో లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి దాని ద్వారా 7,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చే బాధ్యత మాది. కొమరాడ గరుగుబెల్లి మండలాలకు నీళ్లు ఇచ్చే బాధ్యత మాది. కొమరాడ మండలం నాగావళి నదిపై పూర్ణపాడు లాబేసి మధ్య బ్రిడ్జ్ ఏర్పాటు చేసే బాధ్యత మాది. కురుపాం, కొమరాడ, గుమ్మలక్ష్మీపురం, జిఎంఆర్ఎస్ మండలాల్లో సాగునీరు అందించేదానికి గుమ్మడి గడ్డపై మినీ రిజర్వాయర్ నిర్మాణం చేస్తాం. జగన్ చెప్పాడా లేదా? చేశాడా మీకు? నేను చెప్తున్నా, నేను చేస్తానని హామీ ఇస్తున్నా. గుమ్మలక్ష్మీపురంలో జీడిపప్పు పరిశ్రమ ఏర్పాటు చేస్తాం. రైతులు గిట్టుబాటు ధర ఇప్పిస్తాం. తోటపల్లి గుండుపూరు మధ్య కొత్త వంతెన కావాలి, ఇది కూడా ఇస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. తమలో నిన్న ఈరోజు చూశాను నేను, ఉద్యోగస్తులు ఇక్కడుండే మా పోలీసులు కూడా డ్యూటీలో ఉండే అందరూ వెళ్లారు. అందరూ పోస్టల్ బ్యాలెట్ లో భాగస్వాములయ్యారు. నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. 100కి 99 మంది వేస్తున్నారు ఓట్లు. వైఎస్ఆర్ కాంగ్రెస్ డబ్బులు ఇస్తే చీప్ ఆఫీస్ డబ్బులు మాకొద్దని చెప్పిన నీతి పరులు మా ఉద్యోగస్తులు. గుద్దుడు చేశారు. ఈ రోజు ఇది ఒక ట్రెండ్. ఉద్యోగస్తులు అయిపోయింది, బాగా చేశారు. వారిని గట్టిగా అభినందిస్తున్నా, చప్పట్లు కొట్టి అభినందించండి. వాళ్ళకి ఇంకోటి విజ్ఞప్తి చేస్తున్నా, పని అయిపోలేదు, దొంగలు మళ్ళా పడతారు. మీ ఇంట్లో వాళ్ళకి చెప్పండి, పొరుగు వాళ్ళకి చెప్పండి, ఓట్లన్నీ ఎన్డీఏ పార్ట్నర్స్ కే ఓటేయమని గట్టిగా చెప్పించి ఓట్లు వేయించండి. పీఆర్సీ ఇస్తా, బకాయిలు చెల్లిస్తా,
ఇంటీరియం రిలీఫ్ ఇస్తా, మళ్లీ మిమ్మల్ని బాగా చూసుకునే బాధ్యత మాదని మా పోలీసులకి ఉద్యోగస్తులకి అందరికీ హామీ ఇస్తున్నా. పోలీసులకైతే శని ఆదివారాల హాలిడే కూడా ఇస్తా, వీకెండ్ హాలిడేస్ ఉంటాయి. అదే మాదిరిగా మిగిలిన వాళ్ళందరికీ న్యాయం చేసే బాధ్యత నాది. పామాయిల్ రైతులకి అంతర పంటకి ఏమేం కావాలన్నా అవన్నీ ఇప్పిస్తాం. ఒక్కొక్కప్పుడైతే 10 రూపాయలకు పామాయిల్ మొక్కిస్తే ఇప్పుడు 350 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇది చాలా పామాయిల్ తెచ్చింది మనమే. మళ్ళా డ్రిప్ ఇరిగేషన్ పెడతాం, అన్ని చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరి జీవో నెంబర్ 3 చెప్పా, ఇవన్నీ చేస్తాం. తమలో ఇప్పుడు అడుగుతున్నా, నేను చెప్పింది మీకు అర్థమైందా అని అడుగుతున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంటికి పంపిస్తారా లేదా అని అడుగుతున్నా. అంబులెన్స్ వచ్చింది, పంపించేయండి. 5వసారి అయిపోయింది, ఇంకొక 2 రోజులు వాళ్ళ కథ. ఆడ పోగలుగుతుందా అంబులెన్స్? పోనీ కొంచెం వెనకండి. ఏమయ్యా పేషెంట్ లేరా? ఏ అంబులెన్స్ పేషెంట్ ఉన్నారా లేదా? ఉన్నారా? వెళ్ళు 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 వెళ్ళు. ఇవ్వండిమా, ముందు వాళ్ళు వెళ్ళిపోండి, పేషెంట్ వెళ్ళిపోండి. కరెక్ట్ కాదు, పేషెంట్ ఉన్నారు వెళ్ళాలి. 1 నిమిషం లేట్ అయినా పర్వాలేదు. కానీ తొందరగా వెళ్ళిపోని. ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? ఏమమ్మా హుషారుగా ఉన్నారా? నమ్మకంగా చిత్తుగా ఓడిస్తారా లేదా? మీరు వైసీపీని భూస్థాపితం చేస్తారా లేదా? ఈ రాష్ట్రానికి పట్టిన శని ఆ పార్టీ వదిలించుకుంటారా లేదా? 5 ఏళ్ల శని అనుభవించాం, ఇప్పుడు దాన్ని వదిలించుకునే శక్తి మీ దగ్గరనే ఉంది. మీ ఓటు వజ్రాయుధం, ఉపయోగించండి వజ్రాయుధాన్ని. కానీ ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఈరోజు ఇంత ఎండలున్నా మీరెంతో ఉత్సాహంగా వచ్చారు, మాకోసరం నిలబడ్డారు. ఎండను కూడా లెక్క చేయలేదు. కానీ ఒక్క విషయం అడుగుతున్నా, 13వ తారీఖున 7 గంటల నుంచే పోలింగ్ ప్రారంభమవుతుంది. తెల్లవారితో నిద్ర లేసి రెడీగండి, దేవుడికి దండం పెట్టుకోండి, మీరు నమ్మిన దేవతకు పెట్టుకోండి. అక్కడి నుంచి 7 గంటల లైన్లో నిలబడుకోవాలి. గంటో ఓటేయడానికి వెచ్చించండి. మీకు ఓటే హామీ ఇస్తున్నా, మీ జీవితాల్లో మీకు ఓటే హామీ ఇస్తున్నాను తమ్ముళ్ళు. ప్రతి ఒక్కరికి 2 సెంట్లు 3 సెంట్లు ఇంటి జాగా ఇచ్చే బాధ్యత నాది. ఇప్పుడు ఇచ్చిన ఇంటి జాగా కూడా క్యాన్సిల్ చేయను, మళ్లీ ఇండ్లు కట్టించే బాధ్యత మాది. నేనే అడుగుతున్నా మిమ్మల్ని. అంటే జీవో నెంబర్ 3 ద్వారా స్థానిక ఉద్యోగాలు ఇక్కడుండే గిరిజనులకు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు ఇస్తున్నారా మీకు?
ఇతను గిరిజన ద్రోహి అవునా కాదా? క్షమిస్తారా మీరు? జీవో నెంబర్ 3 చేసిన వ్యక్తి, రద్దు చేసిన వ్యక్తికి ఓటేస్తారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆడబిడ్డలు మీ బిడ్డలకి ద్రోహం చేసిన వ్యక్తి ఓటేస్తారా తల్లి అని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళీ హామీ ఇస్తున్నా, నేను ఒకసారి జీవో నెంబర్ 3 పోరాడి మళ్లీ సాధిస్తా. స్థానికులకి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఇంకొక గిరిజన ప్రాంతంలో ఎక్కడన్నా రోడ్డు వేశాడా? గుంతలు పడ్డాయా లేదా? గోతులున్నాయా లేదా? ఆ గోతుల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ లో పూడుస్తారా లేదా? గట్టిగా చెప్పండి. అంటే మీ జీవితాల్ని చీకటి జీవితాలుగా చేసిన వ్యక్తి ఈ దుర్మార్గుడు. మాట్లాడితే నా గిరిజనులు అంటాడు. నా గిరిజనులు కాదు. ఇంకొక మాట మాట్లాడితే మీ బిడ్డని అంటాడు. ఇతను మీ బిడ్డ కాదు. ఈ రాష్ట్రానికి క్యాన్సర్ గడ్డ. ఏం తమ్ముళ్ళు, మీ శరీరంలో ఎక్కడన్నా క్యాన్సర్ వస్తే ఉండిస్తారా మీరు? ఆపరేషన్ చేసుకుంటారా లేదా? రాష్ట్రానికి క్యాన్సర్ తెచ్చిన క్యాన్సర్ గడ్డని వదిలిపెడతారా తమ్ముళ్ళు? పోరాడతారా లేదా? చిత్తుగా ఓడిస్తారా లేదా? మీకే కాదు, ఎస్సీలు ఉన్నారు, వాళ్ళకు 27 స్కీములు రద్దు చేశాడు. ఎస్సీల పైన, గిరిజనుల పైన, బీసీల పైన దాడులు విపరీతంగా పెరిగిపోయినాయి. నేను అందుకే హామీ ఇస్తున్నా. ఈరోజు ఎస్టీలకు అందరికీ హామీ ఇస్తున్నా, బీసీలకు హామీ ఇస్తున్నా, ఎస్సీలకు హామీ ఇస్తున్నా. 50 సంవత్సరాలకే పింఛన్లు ఇచ్చే బాధ్యత మాది. మనది అదిరిపోయే ఎలక్షన్ మేనిఫెస్టో. నవరత్నాలు, నవమోసాలు అయిపోయింది దాని పని. అందుకే సూపర్ 6 తీసుకొచ్చాం. ఇంకో పక్క ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చాం. మోడీ గారి గ్యారంటీలు తీసుకొచ్చాం. నిన్నే మోడీ గారు వచ్చారు, విజయవాడలో రోడ్ షో పెట్టారు. అదిరిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల గుండెలు పగిలిపోయినాయి. కాడి పడేసే పరిస్థితికి వచ్చారు. ఓడిపోతా నిర్ణయానికి వచ్చారు. ఇప్పుడు మీరు స్పీడ్ పెంచాలి, సైకిల్ ఎక్కాలి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ జెండాలు కట్టుకోవాలి. అదే సమయంలో కమలం పువ్వు కూడా చేతిలో పట్టుకోవాలి. గుర్తు మర్చిపోకూడదు, కన్ఫ్యూజ్ కాకూడదు. పార్లమెంటుకి కమలం పువ్వు, అసెంబ్లీకి సైకిల్ జోరు పెంచండి. అందుకని మళ్లీ హామీ ఇస్తున్నా, ఈరోజు పేదవాళ్ళందరికీ పింఛన్లు ఇస్తాను. నేనే ఆ రోజు 200 రూపాయల పింఛన్ని 2000 చేశాను. అవునా కాదా అని అడుగుతున్నా. ఇంకో పక్క పింఛన్లు ప్రారంభించిన మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఈ గిరిజనుల కోసం ఐటీడీఏ పెట్టిన నాయకుడు ఎన్టీఆర్. క్వాలిఫికేషన్ లేకపోయినా గిరిజనులకే టీచర్ ఉద్యోగాలు ఇచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అందుకే ఈరోజు హామీ ఇస్తున్నా, 4000 రూపాయలు పింఛను ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అమలు. ఇంటి దగ్గరనే పింఛను. ఇంకొక పక్క 3 నెలలు కలిపి 3000
జూలైలో 4,000, 7,000 రూపాయలు మీకు ఇచ్చే బాధ్యత నాది. వికలాంగులకు జూలైలో 12,000 వస్తాయి. తమిళ్లో ఎప్పుడన్నా ఈ యొక్క జగన్ ఎలాంటి ఆలోచన చేశాడా అని అడుగుతున్నా. పాదయాత్రలో వచ్చాడు, తల మీద చెయ్యి పెట్టాడు, బుగ్గలు నిమిరాడు, ముద్దులు పెట్టాడు. వచ్చిన తర్వాత బాధుడే బాధుడు, గుద్దుడే గుద్దుడు. అవునా కాదా? ఏం తమ్ముళ్ళు, కరెంటు ఛార్జీలు పెరిగాయి. మా తమ్ముళ్ళు ఇక్కడ కొంతమంది ఉన్నారు, మందు బాబులు కూడా ఉన్నారు. రోజంతా కష్టపడతారు. సాయంత్రం అయితే ఒక క్వార్టర్ బాటిల్ వేసుకుని పడుకొని మరుసటి రోజు రెడీ కావాలనుకుంటారు. మీ బలహీనత అర్థమైంది జలక్కి. మీ రక్తం తాగాలనుకున్నాడు. తమ్ముళ్ళు, నేనున్నప్పుడు 60 రూపాయల మద్యం క్వార్టర్ బాటిల్, అవునా? ఇప్పుడు ఎంత? 200, అవునా కాదా? అవునంటే చేతులు చూపేయండి. 200 అంటే ఈ జలగ తాగే రక్తం అదనంగా 140 రూపాయల రక్తం తాగేస్తా ఉంది మీ దగ్గర నుంచి. అది తాగితే ఒక బాటిల్ కిక్కీదు ఇస్తుందా? 2 బాటిల్ తాగాలి. 2 క్వార్టర్లు వేసి కడుపులో మంట, అవునా కాదా? అంటే ఏంటి రహస్యం? నాసి రకం, అది కూడా జే బ్రాండ్, జగ్గుబాయ్ బ్రాండ్. హోల్సేల్, రీటైల్, లాస్ట్ మైల్లో అమ్మే షాప్ కూడా అయింది. ఏం తమ్ముళ్ళు, కురుపాములు మద్యం షాప్ లో ఆన్లైన్ కలెక్షన్ ఉందా? చిన్న కిళ్ళి కొట్లో ఉందా లేదా? ఏంటి రహస్యం? కురుపాములో దోచిన డబ్బులు తాడేపల్లి కొంపకు పోవాలా? మీకు రోషం రాదు, కోపం రాదు. రేపు ఎన్నికల్లో 5,000 ఇస్తాడు, ఓట్లేస్తారా మీరు? అది కూడా మీ డబ్బులోనా కాదా? నేను ఒకటే చెప్తున్నా, మళ్ళా ఓట్లేసుకుని మిమ్మల్ని దోచుకోవాలనుకుంటున్నాడు. తమిళలో నేను అడుగుతున్నా, పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా? పన్నులు పెరిగాయా లేదా? చెత్త మీద పన్నేశాడా లేదా? నిత్యావసర వస్తువులు పెరిగాయా లేదా? మీ ఖర్చులు పెరిగాయా లేదా? మీ జీవితాలు చితికిపోయినాయా లేదా? మరి ఎందుకు వేయాలి ఓటు అతనికి? ఎందుకు వేయాలా అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. ఇలాంటి దుర్మార్గుడికి వేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్లీ హామీ ఇస్తున్నా, మంచి రోజులు వస్తాయి, ధరలు తగ్గిస్తా, మీ జీవన ప్రమాణాలు పెంచుతా, కరెంటు ఛార్జీలు తగ్గిస్తా. తమ్ముళ్ళు, మీరే కాదు, మా తమ్ముళ్ళు, హుషారైన తమ్ముళ్ళు ఉన్నారు ఇక్కడ. ఏం తమ్ముళ్ళు, ఉద్యోగాలు వచ్చాయా? ఏమమ్మా, ఉద్యోగాలు వచ్చాయా మీ బిడ్డలకి? ఏం చెప్పాడు? డిఎస్సీ పెడతా అన్నాడా లేదా? యువతకు ఉద్యోగాలు ఇస్తున్నాడా లేదా? తమ్ముళ్ళు, ఆ రోజు ఇంకో మాట కూడా చెప్పాడు, జాబ్ క్యాలెండర్ అన్నాడు. 5 ఏళ్ళు అయిపోయింది, ఇంటికి పోతున్నాడు. జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా మీకు? నేను హామీ ఇస్తున్నా మా తమ్ముళ్ళకి. తమ్ముళ్ళు, జాబు రావాలంటే కూటమి రావాలి. అదే సమయంలో హామీ ఇస్తున్నా, నా మొదటి సంతకం మెగా డిఎస్సీ.
మా పిల్లలకి అంకితం, మా తల్లుల బిడ్డలకు ఉద్యోగాలు. అదే సమయంలో 20 లక్షల ఉద్యోగాలు, సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు. కురుపాములో చదువుకున్న పిల్లలు వైజాగ్ కూడా పోయే పని లేకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొస్తా కురుపాములోనే కూర్చొని అమెరికాలో ఉండే కంపెనీలో మీరు పనిచేస్తారు. మీ నైపుణ్యాన్ని పెంచే బాధ్యత నాది. నైపుణ్య కేంద్రాలు పెడతా. ఇంకో పక్క సెన్సస్ కూడా చేపిస్తా. అందరూ కూడా క్యాస్ట్ సెన్సస్ చేస్తారు, డెమోగ్రఫిక్ సెన్సస్ చేస్తారు. నేను వస్తానే స్కిల్ సెన్సస్ చేసి ప్రతి ఒక్కరి నైపుణ్యాన్ని పెంచడానికి నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు పెట్టి మా పిల్లల్ని ఆదుకుంటానని మరొక్కసారి హామీ ఇస్తున్నా. మీకు ఉద్యోగం వచ్చే వరకు తల్లిదండ్రులపైన ఆధారపడకుండా 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చే బాధ్యత నాది. ఇది కాకుండా మహాశక్తి మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. గిరిజనులకు డాక్రా సంఘాలు పెట్టింది నేనే, గుర్తుందా తల్లి? వంట గ్యాస్ ఇచ్చింది నేనే, గుర్తుందా తల్లి? మరుగుదొడ్డి కట్టించింది నేనే, గుర్తుందా తల్లి? అంతేకాదు పొదుపు ఉద్యమం నేర్పించా, రివాల్వింగ్ ఫండ్ ఇచ్చా, ఆడపిల్లలకు ఉద్యోగాల్లో కాలేజీల్లో సీట్లు పెట్టాం. ఈరోజు ఆడపిల్లలు బాగా చదువుకుంటున్నారు, మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. అలాంటి వారికి అందరికి హామీ ఇస్తున్నా. ప్రతి ఆడబిడ్డకి నెలకు 1,500 రూపాయలు ఇస్తాం, సంవత్సరానికి 18,000 ఇస్తాం, 5 ఏళ్లలో 90,000 ఇస్తాం. ఇంట్లో ముగ్గురుంటే 2,70,000 ఇస్తాం. రెండోది తల్లికి వందనం. ఒక బిడ్డ ఉంటే 15,000, 2 బిడ్డలుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000 ఇస్తాను. పిల్లల్ని చదివిస్తాను, పైకి తీసుకొచ్చే బాధ్యత మాది. మూడోది రేట్లు బాగా పెరిగాయి. మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. దీపం ఆర్పేశాడు దుర్మార్గుడు, దీపం వెలిగిస్తా. 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తాను సంవత్సరానికి. ఆర్టీసీ బస్సుల్లో మా ఆడబిడ్డలకి ఉచిత ప్రయాణం. బస్సులో ఎక్కండి, చంద్రన్నే డ్రైవర్ అని చెప్పండి. మిమ్మల్ని అందరినీ సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చే బాధ్యత నాదని నా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. ప్రతి ఆడబిడ్డకి ఒక అన్నగా ఉంటా, ఒక తమ్ముడుగా ఉంటా, కుటుంబ పెద్దగా ఉంటా, మీకు రక్షకుడుగా ఉంటారని మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. ఇది కాకుండా ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే అన్నదాతకి 20,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తాం. ఆడబిడ్డలకు ఇంకొక శుభవార్త కూడా. మోడీ గ్యారంటీస్ కింద మోడీ గారు ముందుకొచ్చి 3 కోట్ల మంది ఆడబిడ్డల్ని, డాక్రా మహిళల్ని లక్షాధికారులు చేస్తా అన్నాడు. నేను కనీసం ఒక 40 లక్షల మంది మన రాష్ట్రంలో లక్షాధికారులు చేసే బాధ్యత నాది. చట్టసభల్లో ఇప్పుడు మేము సీట్లు ఇచ్చాం. గీత గారు గాని, మన రాజేశ్వర్ గారు గాని, మన జగదీశ్వర్ గారి. కానీ భవిష్యత్తులో 33% ఆడబిడ్డలకు చట్టసభల్లో రిజర్వేషన్లు వస్తాయి. అది నరేంద్ర మోడీ గారి గ్యారంటీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా.
ఇది కాకుండా ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తాం. ఏం తమలో మంచినీళ్ళు ఉన్నాయా? మందుంది కానీ మంచినీళ్ళు లేవునా కాదా? మందును నియంత్రణ చేస్తా, మంచినీళ్ళు ఇప్పిస్తా, మీ జీవితాలకు వెలిగిచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాకుండా ఈరోజు నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు, బటన్ నొక్కతా బటన్ నొక్కతా అని అంటున్నాడా? బటన్ నొక్కడం చాలా కష్టం అంట. కష్టం కదా? పొద్దుతే బటన్ నొక్కేదని కష్టమా తమ్ముళ్ళు? నేను అడుగుతున్నా, నాయకుడంటే మా తమ్ముళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి. వాడే నాయకుడు అవునా కాదా? మా ఆడబిడ్డలకి రక్షణగా ఉండాలి నాయకుడు అంటే, అవునా కాదా? మీ ఆదాయాన్ని పెంచాలి, అవునా కాదా? రైతుకు అండగా ఉండాలి. వ్యవసాయం లాభసాటిగా చేస్తే వాడు నాయకుడు. నేను బటన్ నొక్కా అనేవాడు బామ్మకు కూడా చెప్తే, ఇంట్లో మీ బామ్మ ఉంటుంది, ఆవిడికి నేర్పించండి ఒకసారి బటన్ నొక్కడం. ఆవిడ కూడా నొక్కేస్తుంది. నొక్కదా తమిళ్లో? దానికి పెద్ద చదువు కావాలా? పెద్ద తెలివి కావాలా? నరేంద్ర మోడీ గారు బటన్ నొక్కుతున్నాడు. చెప్పాడా ఎప్పుడన్నా? ఏమీ తెలియని సోమరిపోతూ బటన్లు నొక్కేసి బటన్ నొక్కా. నేను అడుగుతున్నా, బటన్ నొక్కి నువ్వెంత బొక్కావో చెప్పగలుగుతావా అని అడుగుతున్నా. బటన్ నొక్కు నువ్వెంత భారం వేసావో చెప్పగలుగుతావా అని అడుగుతున్నా. నువ్వు నొక్కిన బటన్ 10 రూపాయలు, నువ్వు బొక్కేసిన డబ్బులు 1000 రూపాయలు, నువ్వు భారం వేసిన డబ్బులు 100 రూపాయలు, అవునా కాదా? ఏంటి అరాచకం? తమ్ముళ్ళు నిన్న మొన్న అన్నాడు, నేను బటన్ నొక్కా, ఎన్నికల కమిషన్ డబ్బులు ఇవ్వలేదని. ఎప్పుడు నొక్కావు నువ్వు బటన్? జనవరిలో బటన్ నొక్కావు. డీబీటీ అంటే 24 గంటల మీ అకౌంట్ కి డబ్బులు రావాలా లేదా? మీ ఫోన్ లో నుంచి ఇంకో ఫోన్ కు ట్రాన్స్ఫర్ చేస్తే 1 గంటలో డబ్బులు వెళ్ళిపోతున్నారా తమ్ముళ్ళు? 5 నిమిషాలు. మా తమ్ముడు నాకంటే తెలివైనాడు. రియల్ టైంలో వెళ్ళిపోతుంది. టెక్నాలజీ నేనే తెచ్చా. డిజిటల్ కరెన్సీ రిపోర్ట్ నేనే ఇచ్చా దేశానికి. జగన్ నాకే కథలు చెప్తున్నాడు. నేను అడుగుతున్నా, జనవరిలో బటన్ నొక్కి ఎక్కడ గాడిదలు కాస్తున్నావు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా. ఎందుకు నా అకౌంట్ లో డబ్బులు రాలేదు? ఈ పేదవాడి అకౌంట్ లో ఎందుకు డబ్బులు పడలేదు? ఒత్తుత్తి బటన్లు రాజకీయం వద్దు, నాటకాలొద్దు. ఇప్పుడేదో అంటున్నాడు, ఇంటికి పోయే రోజు వచ్చిన తర్వాత నేను బటన్ నొక్కా, డబ్బులు ఇవ్వలేదు అంటున్నాడు. నువ్వు నొక్కింది ఒత్తుత్తి బటను, నీ ట్రెజరీ ఖాళీగా ఉంది. నువ్వు నొక్కిన బటన్ పేదవాడికి కాదు, నువ్వు నొక్కిన బటను దళారీ వ్యవస్థకి, కాంట్రాక్టులకి బటన్ నొక్కాడు. నేను సవాలు విసురుతున్నా, 16,000 కోట్ల రూపాయలు జనవరి నుంచి కాంట్రాక్టులకి దోచిపెట్టిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి, అవునా కాదా? పేదవాళ్లకు